హాయ్ ఫ్రెండ్స్, స్వామి వివేకానంద బోధించిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 27లో విశ్వమత ఆదర్శంలో విభిన్న రీతులు మనస్కులకు మార్గాలకు అనుకూలించేదిలో పార్ట్ 1 చెప్తున్నాను నేను ఈరోజు. మన ఇంద్రియాలకు కానీ మనసుకు కానీ గోచరించే ప్రతి విషయంలోనూ రెండు శక్తుల ప్రభావం కానొస్తోంది. ఈ శక్తులు పరస్పర విరుద్ధాలు, ఒకదాని గుణాన్ని ఒకటి విఘాతం చేసేవి. మన ఇంద్రియ గోచర ప్రపంచంలోనూ మనోగోచర ప్రపంచంలోనూ నిరంతరం చూపెట్టే ద్వంద్వత్వానికి ఇదే హేతువు. బాహ్యలోకంలో వీటి ప్రభావం ఆకర్షణ నిరాకర్షణలుగాను, కేంద్రాభిముఖ అపకేంద్ర గమనాలుగాను, ఆంతరంగిక లోకంలో రాగద్వేషాలుగాను, మంచి చెడులుగాను వ్యక్తమవుతుంటాయి. కొన్ని వస్తువులను మనం నిరాకరిస్తాం, కొన్నిటిని ఆకర్షిస్తాం. మనకొక వస్తువు అనుకూలం, ఒకటి ప్రతికూలం. కేవలం అకారణంగా మనల్ని ఎన్నోసార్లు ఒక్కొక్కరు ఆకర్షించినట్లు తోస్తుంది. అలాగే ఒక్కొక్కరు ఏమాత్రము గిట్టకుంటారు. ఈ విషయం అందరూ ఎరిగిందే. కార్యరంగం ఉన్నతమయ్యే కొద్దీ ఈ విరుద్ధ శక్తుల బలం కూడా ప్రబలము అద్భుతంగా కానవస్తుంటాయి. మన భావక్షేత్రంలో జీవక్షేత్రంలో అత్యున్నత స్థానం ఆక్రమించే మత విషయంలో ఈ రెండు శక్తుల ప్రభావం అత్యంత ప్రకట రూపమై ఉంటుంది. మానవులకు ఇంకా ఏ క్షేత్రంలోనూ కానరాని అపార ప్రేమభావాలు మతమూలను ఉద్భవిల్లాయి. ఇంకా ఏ క్షేత్రంలోనూ కానరాని ఘోరాతి ఘోర ద్వేషభావాలు కూడా మతమూలానే ఉద్భవిల్లాయి. ప్రపంచం ముందు ఎన్నడూ విని ఎరగని మహోదర శాంతి సందేశాలు మత ప్రవక్తల నుంచి బయలుదేరాయి. ముందు ఎన్నడూ కనీవిని ఎరగని భీషణ నిందారూప విషవర్షాలు కూడా బోధకుల వద్ద నుంచే వెలువడినాయి. మతం యొక్క ఉద్దేశం ఉన్నతమయ్యే కొద్దీ, దాని వ్యవస్థ పరిణితి నందే కొద్దీ దాని కార్యకలాప విధానాలు కూడా విశిష్టత నొందుతూ ఉంటాయి. మత ప్రేరణ మాత్రమే లోకాన్ని రక్త సముద్రాల్లో ముంచిన ప్రేరణలు ఇంకేవీ లేవు. కానీ అన్ని దీనజన శరణాలయాలు, అన్ని చికిత్సాలలు లోకంలో ఇతర ప్రేరణల వల్ల స్థాపించబడలేదు. కేవలం మానవ క్షేమం కోసమే కాక నోరులేని అతిహీన జంతువుల క్షేమం కోసం కూడా సదుపాయాలు ఏర్పడటానికి కారణభూతమైన మానవ ప్రేరణలలో మత ప్రేరణలకే అగ్రస్థానం. మతోత్సుకత్వం వల్ల కలిగేటంత ప్రోగ్రాం మరి దేనివల్ల ఏర్పడదు. ఇంతవరకు అలాగే జరుగుతోంది, ఇక మీదట కూడా ఇలాగే జరుగుతుందని నమ్మవచ్చు. కానీ ఈ కలకలాలు, ఈ సంక్షోభాలు, ఈ పోటీలు, ఈ పోరాటాలు, మతాల పట్ల మత శాఖల పట్ల ఉన్న ఈ ద్వేషాలు, ఈర్ష్యలు, ఈ అన్నిటి కోలాహలమంతా మునిగిపోయేటంత గంభీర నినాదంతో శాంతి సామరస్యాలు భూమి యావత్తు ప్రకటిస్తూ మహత్తర శక్తివంతాలైన వాక్కులు అప్పుడప్పుడు వినవస్తుండేవి. ఆ శాంతి సామరస్యాలు ఎన్నిటికైనా సిద్ధిస్తాయా? ఈ మత మహారణరంగంలో ఎప్పటికైనా అవిచ్ఛిన్న సామరస్యం ఏలుబడి ప్రాప్తిస్తుందా? ఈ 19వ శతాబ్దపు చరమాంకంలో సామరస్య సమస్యకు లోకం అత్యంత ప్రాముఖ్యమిస్తోంది. ఎన్నో ప్రణాళికలు నిర్మింపబడుతున్నవి, వాటిని ఆచరణలో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇది ఎంతటి కష్టకార్యమో మనం ఎరుగుదాం. జీవనానికై పడే పాటలు మితిమీరిపోతున్నవి. ఈ యత్నాలు మానవుల నరాలు తెగిపోయేటంత భారానికి లోనవుతున్నాయి. జీవిత భౌతిక క్షేత్రంలోనే, బాహ్య భాగంలో స్థూల దృష్టికి గోచరించే విషయాల్లోనే శాంతి సామరస్యాలు నెలకొల్పే ఎంత కష్టమై ఉన్నట్లు మానవుడి ఆంతరిక ప్రకృతిలో వాటిని కలిగించడం ఇంకా 1000 రెట్లు కష్టం కదా. మనం చిక్కుపడ్డ వాగ్జాలంలో నుంచి మీరొకసారి బయటికి రండి. ప్రేమ, శాంతి, కారుణ్యం, సానుభూతి, సమదృష్టి, సర్వజన సౌభ్రతత్వం మొదలైన మాటలు మనం చిన్నతనం నుంచి వింటున్నాం. కానీ
ఆ మాటలు మనకు అర్థం లేనివైపోయాయి. కేవలం చిలక పలుకులు అయిపోయాయి. మనకిది అలవాటు. ఇప్పుడు తప్పించుకోలేం. ప్రథమంలో ఈ భావాలను తమ మనస్సులో అనుభూతం చేసుకున్న మహాత్ములు ఈ మాటలను కల్పించారు. వాటి అర్థం ఆ కాలంలో అనేకులకు తెలిసి ఉండేది. తర్వాత పామరజనం ఈ మాటలు గైకొని వాటితో ఆటలాడసాగారు. వారి చేతుల్లో ఆస్తిక ధర్మం అనుష్ఠించవలసిందిగా ఉండటానికి బదులు కేవల శబ్ద క్రీడ మాత్రమైంది. మా తండ్రి మతం, మా తెగవారి మతం, మా దేశ మతం మొదలైన మాటలు వాడుకలోకి వచ్చాయి. తమదొక మతమని చెప్పుకోవటం దేశభక్తి నిదర్శనం మాత్రంగా పరిణమించింది. దేశభక్తి కేవల పాక్షికం కదా. మత సామరస్యం కల్పించటం ఎప్పుడైనా దుర్లభ కార్యమే. అయినా ఆ సమస్యనే మనం ఇప్పుడు వితర్కిద్దాం. ప్రతి మతంలోనూ, అంటే సుప్రతిష్ఠ మహామతాల్లో ప్రతి దానిలోనూ 3 అంగాలు ఉంటాయని మనం ఎరుగుదాం. మొదటిది తత్వశాస్త్రం. దీనిలో ఆ మతం యొక్క మూలభావాలు, లక్ష్యం, తత్సాధన మార్గాలు విశదీకరింపబడి ఉంటాయి. రెండవది పురాణ వాజ్మయం. ఇది స్థూల రూపాన్ని దాల్చిన తత్వశాస్త్రం అనవచ్చు. దీనిలో మానవుల యొక్క ప్రకృతికి అతీతులైన పురుషుల యొక్క జీవితాలు తెలుపబడి ఉంటాయి. ఈ జీవితాలు ఇంచుమించు కల్పితాలే అని చెప్పవచ్చు. తత్వశాస్త్రంలో నిగూఢంగా ఉన్న భావాలు ఈ కథారూపంలో సుబోధమవుతాయి. మూడవ అంగం కర్మకలాపం. ఇది పైదానికంటే స్థూల రూపమైనది. దీనిలో విగ్రహాలు, కర్మలు, అంగన్యాసాలు, పుష్పాలు, ధూపాలు మొదలైన ఇంద్రియ గోచర విషయాలు అనేకం ఉంటాయి. ఇలాంటివన్నీ చేరిందే కర్మకలాపం. సుప్రసిద్ధ మతాలన్నింటిలో ఈ 3 అంగాలు ఉంటాయి. కొన్నిట్లో ఒక అంగానికి, మరికొన్నిట్లో ఇంకో అంగానికి ప్రాముఖ్యం ఇవ్వబడుతుంది. మొదటిదైన తత్వశాస్త్ర విషయాన్ని ఇప్పుడు విత్కరిద్దాం. ప్రపంచమంతటికి వర్తించే తత్వశాస్త్రం ఒకటి ఏదైనా ఉందా? ఇంకా లేదు. మతాలన్నీ తమ సిద్ధాంతాలను ప్రకటించి అవే సత్యాలని వాదిస్తాయి. ఇలా వాదించడమే కాక ఆ సిద్ధాంతాలను విశ్వసించని వారు ఏదో ఘోర ప్రదేశానికి పోవలసి ఉంటుందని కూడా భావిస్తారు. కత్తి దూసి బలత్కరించి అయినా తమ సిద్ధాంతాలను ఇతరులను నమ్మేట్లు చేసే మతాలు ఉన్నాయి. ఇందుకు కారణం దౌష్ట్యం కాదు. ఇది మానవ బుద్ధికి కలిగే ఒక రకమైన రుగ్మత. స్వమతం పట్ల మితిమీరిన మూఢ విశ్వాసం, వితండవాదం ఈ రుగ్మతకు లక్షణాలు. ఈ మూర్ఖ విశ్వాస పరులు ఎంతో నిష్కపటులు. ఇతర మానవుల్లో అంత నిష్కాపట్యం ఉండదు. కానీ వీరు తమ బాధ్యతలను ఏమాత్రం ఎరుగరు. ఈ విషయంలో వీరు లోకంలోని పిచ్చివారి వంటి వారే. ఎంతో ప్రమాదకరమైన వ్యాధుల్లో ఇదొకటి. మానవ ప్రకృతిలో ఉండే దౌరాత్మ్యాన్నంతా ఇది మేలుకొలుపుతుంది. క్రోధాన్ని చెలరేగిస్తుంది. భావావేశ తీవ్రత చేత నరాలు దుర్భరస్థితికి వచ్చేట్లు చేస్తుంది. మానవులు పురుగులుగా మారిపోతారు. పురాణ వాద్య విషయంలోనైనా పరస్పర సామ్యం ఉందా? సామరస్యం ఉందా? సర్వమత సమ్మతిగాంచిన పురాణ వాద్యం ఏదైనా ఉందా? లేనే లేదు. మతాలన్నింటికీ వేరువేరు పురాణ వాజ్మయాలు ఉన్నాయి. కానీ ప్రతి మతస్థులు తమ పురాణ కథలు కల్పితాలు కావంటారు. దృష్టాంత మూలంగా ఈ విషయాన్ని గ్రహింప చూస్తాం. నేనిప్పుడు మత విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నానని అపార్థం చేసుకోవద్దు. ఇది కేవలం దృష్టాంతార్థమే. భగవంతుడు పావురం రూపాన్ని దాల్చి భూమికి దిగాడని క్రైస్తవుల నమ్మకం. వారికి అది యథార్థంగా జరిగిన సంఘటన, కట్టుకథ కాదు. భగవంతుడు గోరూపంలో గోచరిస్తాడని హిందువుల నమ్మకం. కానీ క్రైస్తవులు దీన్ని మూఢ విశ్వాసమని, పురాణ కథ మాత్రమని, అసత్యమని తెగడుతారు. ఇటు అటు దేవదూతలు నిలబడి ఉండే పేటిక
గర్భగృహంలో ఉంచదగ్గ ప్రతీకం అని యెహోవాకిది సమ్మతమని యూదుల భావం. కానీ ఆ ప్రతీకాన్ని సుందర స్త్రీ రూపంలోనో పురుష రూపంలోనో నిర్మిస్తే ఇది విగ్రహం సైపరానిది. దీన్ని పగలగొట్టండి అంటారు. పురాణ వాద్మయ విషయంలో మనకున్న ఏకీభావం ఇది. మా మత ప్రవక్త ఫలాని అద్భుత కృత్యం గావించాడు అని ఒకడంటే అది కేవలం మూఢ విశ్వాసం అని ఇతరులు అంటారు. ఇలా అనేవారే తమ మత ప్రవక్తలకు అంతకంటే అద్భుత కృత్యాలను ఆపాదిస్తారు. అవి మాత్రం చారిత్రక సత్యాలని వారి నమ్మకం. పురాణ వాద్మయానికి చారిత్రక వాద్మయానికి వీరి బుద్ధిలోనున్న సూక్ష్మ భేదాన్ని గ్రహించగలిగిన వారిని నేను ఇంతవరకు చూడలేదు. నిజానికి ఈ కథలన్నీ ఏ మతానికి సంబంధించినవైనా పురాణకర్తల చేత కల్పించబడినవే. అక్కడక్కడ కించిత్తు చారిత్రక సత్యం వాటిలో కలిసి ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 27లో పార్ట్ 1 అయింది. నెక్స్ట్ పార్ట్ 28లో పార్ట్ 2 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, విశ్వమత ఆదర్శంలో పార్ట్ 2 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న ఈ లేవండి మేలుకోండిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నేను క్షమించండి. అలాగే నేను చెప్తున్న ఈ లేవండి మేలుకోండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వెంకట తాడి. ఓకే ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.